నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మనందరికీ కొన్ని నీతి నియమాలు తెలుసు కదా. అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, హింస వద్దు అని. అవును, చిన్నప్పటినుండి వింటున్నవే. సాధారణంగా మనం వీటిని చేయకూడని పనుల జాబితాలాగా చూస్తాం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకున్న రూల్స్ లాగా. నిజమే, ఒక భారంలాగా అనిపిస్తాయి కొన్నిసార్లు. కానీ మనం ఈరోజు చూడబోతున్న ఒక పురాతన బౌద్ధ గ్రంథం అభిసంధసుత్త ఈ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. ఆ ఈరోజు మన చర్చ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. ఈ చేయకూడని పనుల వెనక ఉన్న అసలు అర్థమేమిటి? అది కేవలం ఒక నిబంధన కాదు, మనం ప్రపంచానికిచ్చే ఒక గొప్ప బహుమతి అని ఈ గ్రంథం ఎలా వివరిస్తుందో చూద్దాం. ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మనం నీతి నియమాలను ఎప్పుడూ మన స్వేచ్ఛను హరించేవిగానే చూస్తాం. అయ్యో, ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అని బాధపడతాం. అవును, ఒక పరిమితిలాగా. కాని ఈ సుత్తం ఏం చెబుతుందంటే, ప్రతి వద్దు వెనక ఒక అద్భుతమైన ఇవ్వటం దాగి ఉంది. ఇది నీతిని ఒక నిరాకరణ నుండి ఒక ఉదారమైన చర్యగా మారుస్తుందన్నమాట. అక్కడే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. మూల గ్రంథంలోని ఒక వాక్యం అయితే నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఏమిటది? ఒక ఉన్నత శిష్యుడు ప్రాణహాని నుండి దూరంగా ఉంటాడు. ఇప్పటివరకు బాగానే ఉంది. కాని ఆ తర్వాత అలా చేయడం ద్వారా అతను అపరిమితమైన జీవులకు అభయాన్ని, వైరభావ నుండి స్వేచ్ఛను, పీడన నుండి స్వేచ్ఛను ఇస్తాడు. ఆ ఇస్తాడు అనే పదం అదే చాలా శక్తివంతమైనది. నేను ఎవర్ని చంపడం లేదు అని చెప్పడం వేరు, నేను లెక్కలేనన్ని జీవులకు భద్రతను బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పడం వేరుగదా. సరిగ్గా అదే. ఇక్కడ కీలకమైన మార్పు ఆ దృక్పథంలోనే ఉంది. ఇది ఒక నిష్క్రియాత్మక చర్య కాదు, ఇది ఒక క్రియాశీలక దానం, ఒక యాక్టివ్ గిఫ్ట్. ఆలోచించండి, మీరు రోడ్డు మీద నడుస్తుంటే ఒక కుక్క మిమ్మల్ని చూసి భయపడకుండా తోక ఊపుతూ దగ్గరికి వస్తోందంటే దాని అర్థమేంటి? నా నుండి దానికి హాని జరగదన్న నమ్మకం. ఖచ్చితంగా. మీరు ఆ నమ్మకాన్ని, ఆ భద్రతను దానికి బహుమతిగా ఇస్తున్నారు. కేవలం దాన్ని హింసించకుండా ఉండటం ద్వారానే. ఇది మనుషులకే కాదు, ప్రతి జీవికి వర్తిస్తుంది. వావ్! మీరు చెప్పిన తర్వాత నాకో విషయం గుర్తొస్తోంది. అంటే నేను నా జీవితంలో ఎవరికీ హాని చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంటే నా ఉనికినే ఒక సేఫ్ జోన్గా మార్చుతున్నానన్నమాట. అవును. నేనెక్కడికి వెళ్ళినా నన్ను కలిసే ప్రతి జీవికి, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, నా నుండి నీకు భయం లేదు అనే ఒక నిశ్శబ్ద హామీనిస్తున్నాను. ఇదొక నియమాన్ని పాటించడం కంటే ఎంతో గొప్ప భావన. ఖచ్చితంగా. అందుకే గ్రంథంలో అపరిమిత జీవులకు అని వాడారు. దీని వెనుకున్న తర్కం చూడండి. చెప్పండి. మీరొకరికి అన్నం పెడితే ఆ దానం ఆ ఒక్క వ్యక్తికే చెందుతుంది. కాని మీరు అహింస అనే బహుమతినివ్వాలని నిర్ణయించుకుంటే ఆ బహుమతి మీ జీవితకాలంలో మీరు కలిసే ప్రతి జీవికి అందుతుంది. నిజమే, దాని పరిధి అనంతం. అందుకే దీన్ని మహాదానం లేదా గొప్ప బహుమతి అన్నారు. అయితే కథలో ఇంకో మలుపు కూడా ఉంది. గ్రంథంలో అలా స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అతను కూడా అపరిమితమైన అభయాన్ని, వైరభావం నుండి స్వేచ్ఛను మరియు పీడన నుండి స్వేచ్ఛను పొందుతాడు అని ఉంది. అంటే మనమిస్తే మనకు తిరిగి వస్తుందనా? ఇది ఏదైనా కర్మసిద్ధాంతం లాంటిదా? కర్మసిద్ధాంతంలా అనిపించినా దాని వెనక ఒక లోతైన మానసిక ప్రక్రియ ఉంది. దీన్ని ఒక బహుమతి, ప్రతిఫలంలా కాకుండా ఒక సహజ పరిణామంగా చూడాలి. అంటే మీరు ప్రపంచానికి హాని చేయనప్పుడు మీ మనస్సులో ప్రపంచం పట్ల భయం కూడా తగ్గుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు శత్రువులుగా కనిపించరు, ఎందుకంటే మీరు ఎవరికీ శత్రువు కారు. ఓ అలాగా. మీ అంతర్గత ప్రపంచంలో ఒక ప్రశాంతత, ఒక నిర్భయత్వం ఏర్పడతాయి. ఇతరులకు శాంతిని పంచడం ద్వారా మనమే శాంతిగా మారతాం. అది బయట నుండి వచ్చే బహుమతి కాదు, మనలోనే పుట్టే గుణం. అర్థమైంది. అంటే ఇదొక రకమైన అద్దంలాంటిదనమాట. మనం బయట ప్రపంచానికి ఏది చూపిస్తామో అదే మన అంతర్గత ప్రపంచంలో ప్రతిఫలిస్తుంది. చాలా బాగుంది. అయితే ఈ అపరిమితమైన ఉదారత అనే భావన కేవలం అహింసకే పరిమితం కాదని మన ఆధారం చెబుతోంది. దీనిని 5 గొప్ప బహుమతులుగా వివరిస్తారు. అవును. మొదటిది మనమిప్పుడే చర్చించుకున్నాం. ఇక మిగతా వాటి సంగతేంటి? అహింస ద్వారా మనం భౌతిక భద్రతను ఇస్తాం. సరిగ్గా ఇదే తర్కాన్ని ఆస్తికి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. అది మనల్ని రెండవ గొప్ప బహుమతికి తీసుకువస్తుంది: దొంగతనం చేయకుండా ఉండటం. రైట్. ఇది కూడా కేవలం ఇతరుల వస్తువులు తీసుకోకపోవడం కాదు,
మీరు దొంగతనం చేయకుండా ఉండటం ద్వారా ఇతరుల కష్టార్జితానికి గౌరవాన్ని బహుమతిగా ఇస్తున్నారు. వారి ఆస్తికి మన నుండి నష్టం వాటిల్లదనే భద్రతను ఇస్తున్నాం. సరిగ్గా. అంటే ఒక సమాజంలో ఎవరో దొంగతనం చేయరని అనుకుంటే అప్పుడు మనం మన ఇళ్లకు తాళాలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన వస్తువుల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎంత మానసిక ప్రశాంతత ఉంటుందో కదా. మనం దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఆదర్శ సమాజ నిర్మాణంలో మనవంతు పాత్ర పోషిస్తున్నామన్నమాట. నిజమే. ఇది కేవలం భౌతిక వస్తువులకే కాదు. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో ఇతరుల ఐడియాలను కాపీ కొట్టడం, వారి క్రియేటివ్ వర్క్ను అనుమతి లేకుండా వాడుకోవడం. అది ఒక రకమైన దొంగతనమే. అవును. అలా చెయ్యకుండా ఉండడం ద్వారా మనం వారి మేధో సంపత్తికి గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని బహుమతిగా ఇస్తున్నాం. సమాజంలో నమ్మకాన్ని పెంచే ప్రతీ చర్య ఒక గొప్ప బహుమతే. ఆస్తిపై నమ్మకంలాగే సంబంధాలలో నమ్మకం కూడా అంతే ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఇది మనల్ని 3వ నియమానికి తీసుకొస్తుందనుకుంటా. లైంగిక దుష్ప్రవర్తన నుండి దూరంగా ఉండడం. ఇది ఎలా బహుమతి అవుతుంది? ఇది చాలా సున్నితమైన కాని ముఖ్యమైన విషయం. లైంగిక దుష్ప్రవర్తన నుండి దూరంగా ఉండటం ద్వారా మనం ఇతరులకు నమ్మకద్రోహం మరియు మానసిక క్షోభ నుండి స్వేచ్ఛను బహుమతిగా ఇస్తున్నాం. ఓకే. ఒకరి భాగస్వామి పట్ల మనం తప్పుగా ప్రవర్తించినప్పుడు వారి బంధానికి, వారి నమ్మకానికి మన నుండి ఎటువంటి ముప్పు ఉండదని హామీ ఇస్తున్నాం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం కాదు. ఇది కుటుంబాలను, సమాజంలో సంబంధాల పవిత్రతను కాపాడుతుంది. నిజమే. నమ్మకమనేది ఏ బంధానికైనా పునాది. దాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా సులభం, కాని తిరిగి నిర్మించడం దాదాపు అసాధ్యం. అవును. కాబట్టి మనం ఈ నియమాన్ని పాటించినప్పుడు మనం ఇతరుల భావోద్వేగ క్షేమాన్ని, వారి మానసిక ప్రశాంతతను కాపాడుతున్నాం. ఇది చాలా లోతైన బహుమతి. అవును. మీరు మీ చర్యల ద్వారా మీ సంబంధం నా వల్ల ప్రమాదంలో పడదు అనే అభయాన్నిస్తున్నారు. ఇది సమాజంలో సామరస్యాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించే ఒక గొప్ప దానం. సంబంధాలలో నమ్మకం చర్యల మీద ఆధారపడితే సమాజంలో నమ్మకం మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మన 4వ గొప్ప బహుమతి వస్తుంది. అబద్ధం చెప్పకుండా ఉండటం. ఈ రోజుల్లో ఇది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ యుగంలో సత్యానికి విలువే లేకుండా పోతోంది. అదే కరెక్ట్. అబద్ధం చెప్పకుండా ఉండటం ద్వారా మనం మోసం, గందరగోళం నుండి స్వేచ్ఛను బహుమతిగా ఇస్తున్నాం. ఆ మాట బావుంది. గందరగోళం నుండి స్వేచ్ఛ. మీరు సత్యం మాట్లాడినప్పుడు మీ మాటలకు బరువు ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మగలరు. ఇది సంబంధాలలో స్పష్టతను, నిజాయితీని సృష్టిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడితే సమాజం ఎలా ఉంటుందో. అద్భుతంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు, వ్యక్తిగత సంబంధాలు, చివరికి వార్తాప్రసారాలు కూడా ఎంత నమ్మదగినవిగా మారతాయో ఊహించండి. మనం నిజం మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు మనం ఆ ఆదర్శ సమాజ నిర్మాణంలో ఒక ఇటుకను వేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇది నాకు బాగా అనుభవంలోకొస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికే మనం మెదడు శక్తంతా అయిపోతోంది. చాలా అలసటిగా ఉంటుంది. నిజమే. ఒక వ్యక్తి నిజాయితీపరుడని తెలిస్తే వాళ్లతో మాట్లాడటం ఎంత తేలికగా, ప్రశాంతంగా ఉంటుందో కదా. అంటే మనం సత్యం మాట్లాడటం ద్వారా ఇతరుల మానసిక శక్తిని కూడా కాపాడుతున్నాం. అద్భుతంగా చెప్పారు. వారికి ఆ ప్రశాంతతను బహుమతిగా ఇస్తున్నాం. అవును. మీరు ఇతరులకు సత్యాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఇక చివరిది 5వ బహుమతి. ఇది కొంచెం భిన్నంగా అనిపించవచ్చు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. అవును. ఇక్కడే నాకు కొంచెం సందేహం వస్తోంది. మొదటి 4 నియమాలు ఇతరులకు ప్రత్యక్షంగా హాని చేయకుండా ఉండటానికి సంబంధించినవి. కానీ మత్తు పదార్థాలు సేవించడం అనేది చాలా వరకు వ్యక్తిగత విషయం కదా. చాలామంది ఇలాగే అనుకుంటారు. ఇది ఇతరులకు ఎలా గొప్ప బహుమతి అవుతుందో నాకింకా పూర్తిగా అర్థం కాలేదు. కొంచెం వివరిస్తారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ సుత్తం యొక్క అస్సలైన తెలివి కనిపిస్తోంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా మనం ప్రమాదం నుండి స్వేచ్ఛను బహుమతిగా ఇస్తున్నాం. ప్రమాదం అంటే? హీడ్లెస్నెస్. అవును. యామరుపాటు, స్పృహలో లేకపోవటం. మీ మనసు స్పష్టంగా నియంత్రణలో ఉన్నప్పుడు మీరు పొరపాటున పైన చెప్పిన 4 నియమాలను ఉల్లంఘించే అవకాశం చాలా తక్కువ. ఒక్క నిమిషం. అంటే ఇది మిగతా 4 బహుమతులను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిదా? సరిగ్గా అదే. మీరు తాగి వాహనం నడిపితే ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారు. మొదటి నియమం. నిజమే. స్పృహలో లేనప్పుడు మీరు దొంగతనం చేయవచ్చు లేదా ఇతరులను మోసం చేయవచ్చు. 2, 4 నియమాలు. మీ నిర్ణయాశక్తి దెబ్బతిని సంబంధాలను పాడు చేసుకోవచ్చు. 3వ నియమం.
ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది. కాబట్టి మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడు మీరు మీ చుట్టూ ఉన్నవారికి మీ సొంత విశ్వసనీయతను, మీ జాగరూకతను బహుమతిగా ఇస్తున్నారన్నమాట. నేను స్పృహలో ఉంటాను, నా వల్ల మీకు అనుకోని ప్రమాదాలు జరగవు అనే భరోసాని ఇస్తున్నామన్నమాట. అవును, మీరు ఊహించదగిన సురక్షితమైన వ్యక్తిగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇది మీరు ఇవ్వగల ఎంత గొప్ప బహుమతి. ఇది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నేను దీన్ని ఇంత విస్తృతంగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ 5 నియమాలను ఇలా చూస్తే అవి మనల్ని కట్టడి చేసే సంకెళ్లులా కాకుండా మనం ప్రపంచానికి ఇవ్వగల 5 రకాల భద్రత, స్వేచ్ఛలాగా కనిపిస్తున్నాయి. అందుకే కాబోలు సాధకులు, ముఖ్యంగా భిక్షువులు రోజూ ఈ నియమాలను గుర్తు చేసుకుంటారని మన ఆధారం చెబుతోంది. అవును, అది కేవలం ఒక జాబితాను వల్లెవేయడం కాదు. అది ఆ ఉదారమైన మనస్తత్వానికి ప్రతిరోజూ పునరంకితం కావడం. ఒక సంకల్పంలాగా. ఈరోజు కూడా నేను ప్రపంచానికి ఈ 5 బహుమతులను ఇస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పించుకోవడం. అందుకే వీటిని శిక్షణా నియమాలు అంటారు, ఆజ్ఞలు అనరు. ఆ తేడా చాలా ముఖ్యం. ప్రపంచానికి శాంతిని, భద్రతను అందించే ఒక సాధనంగా మన మనస్సును, హృదయాన్ని మనం చురుకుగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఇది నిరంతర సాధన. గ్రంథంలో చెప్పినట్లు ఇవి పురాతనమైనవి, సంప్రదాయమైనవి, కల్తీలేనివి. ఎందుకని? ఎందుకంటే ఈ సూత్రాలు ఏ ఒక్క మతానికో కాలానికో చెందినవి కావు. అవి మానవ సమాజం సామరస్యంగా ఉండటానికి అవసరమైన సార్వత్రిక ధర్మాలు. అయితే దీని అర్థమేమిటి? ఈ రోజు మనం చర్చించుకున్న విషయాల సారాంశమేమిటంటే, నీతి అనేది కేవలం కొన్ని నియమాలను గుడ్డిగా పాటించడం కాదు. కాదు. అదొక చురుకైన, చేతనతో కూడిన ఉదారత. మనం కొన్ని హానికరమైన పనుల నుండి దూరంగా ఉన్నప్పుడు మనం కేవలం మనల్ని మనం కాపాడుకోవడం లేదు. మనం ప్రపంచానికిస్తున్నాం. అవును, మనం ప్రపంచానికి అభయాన్ని, స్వేచ్ఛను, నమ్మకాన్ని బహుమతిగా ఇస్తున్నాం. ముగింపుగా వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలివెళ్తాను. తప్పకుండా. ఈ అపరిమితమైన స్వేచ్ఛ లేదా అపరిమితమైన బహుమతి అనే భావన బౌద్ధ ధ్యాన పద్ధతులలో ఒకటైన మెత్త లేదా ప్రేమపూర్వక దయ సాధనకు ఎలా సంబంధం కలిగి ఉందో ఆలోచించడం ఒక ఆసక్తికరమైన విషయం. మంచి పాయింట్. మనం ఇతరులకు భద్రతను, అభయాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా మన హృదయంలో సహజంగానే ప్రేమ, దయ ఎలా పెరుగుతాయి, మన చర్యలు మన భావాలను ఎలా ప్రభావితం చేస్తాయి, దీని గురించి ఆలోచించండి.